హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే మేము ఒరిస్సాలో ఉన్న బరంపురం దగ్గర ఉన్న తొరాతన్ని అమ్మవారు శక్తిపీఠం దగ్గరికి అయితే వెళ్తున్నాము, అమ్మవారి టెంపుల్కి. అలాగే మా చిన్న పాప జుట్టు కూడా తీయించడానికి వెళ్తున్నాము. ఇది నా ఫస్ట్ టైం వీడియో ఫ్రెండ్స్. సో అలానే ఒరిస్సాలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒరిస్సా ఎలా వచ్చానని అనుకుంటున్నారండి. మాది అయితే అత్తగారు ఊరు బరంపురం, మరి అమ్మగారు ఊరు అయితే శ్రీకాకుళం దగ్గర చిన్న పల్లెటూరు అనమాట. సో ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. అందుకే మీకు వీడియోస్ తీసి మీకు అందరికీ తెలియపరచాలనేసి అనుకుంటున్నాను. సగం త్రోవైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక టెంపుల్ అయితే వస్తుంది. మనం ఫస్ట్ తొరాతన్ని అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీ. ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఒకసారి చూడండి, టెంపుల్ దర్శనం చేసుకోండి. పిల్లలకి ఇచ్చేస్తావా? జేజుకి జుట్టు ఇచ్చేస్తావా? ఇచ్చేయాలి. ఇచ్చేస్తావు నువ్వు? ఇచ్చేస్తావా? గుండు చేసిద్దామా? వద్దా? చూడండి ఎలా సిగ్గుపడుతుందో. హెల్మెట్ ఇవ్వండి, ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి హెల్మెట్. ఇప్పుడైతే మనం తొరాతన్ని జంక్షన్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం రైట్ టర్న్ తీసుకుంటే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారి అంటే కొండ దగ్గరికి వెళ్తాం. కొండ కనిపిస్తున్నది కదండి, ఆ కొండపైన అయితే దేవుడు ఉన్నారు. ఇప్పుడు మనమైతే కొండ దగ్గరికి వెళ్తున్నాము. మీకు రోపోలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఈ త్రోవ నుంచి రోపోలో వెళ్ళొచ్చండి కొండపైకి. మీరు మరికొంచెం ముందుకు వెళ్ళారంటే మెట్లు త్రోవ వస్తుందండి. మెట్లు ఒకవేళ మీకు నడుచుకొని కొండపైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే అవైతే 1000 మెట్లు ఉంటాయి. ఆ మెట్ల త్రోవ కూడా వెళ్ళొచ్చండి కొండపైకి. మేమైతే రోపోల్లో కాకుండా మరి మెట్లు త్రోవన కాకుండా బస్సులో వెళ్ళాలని అనుకున్నామండి. అందుకే కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ పాప జుట్టు తీయడము అవుతుంది, మరి బస్సులోని కొండపైకి వెళ్ళడం కూడా అవుతుంది అనేసి అనుకున్నామండి. ఇప్పుడైతే వచ్చేసామండి దగ్గరికి. మరి ముందైతే బండి పార్కింగ్ చేసి పాప జుట్టు తీయించుదామనేసి అనుకుంటున్నామండి. ఆవిడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ పెట్టండి బండి అనేసి అంటున్నారండి. ఇక్కడైతే కోతులు అయితే బాగా వస్తాయి ఎక్కువగా, అంటే ఎవరైనా వస్తే శనగలై వేస్తారు కదా తిండికి, దానికోసం అనేసి కోతులు ఎక్కువ ఉంటాయి, బాగా ఉంటాయి ఎక్కువగా. ఈరోజు అయితే మేము తొరాతన్ని టెంపుల్కి అయితే వచ్చేసాము. సో మా చిన్న పాపది జుట్టు తీయడానికి వచ్చాము ఫ్రెండ్స్.
పదండి పదండి వస్తున్నాను. వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఇవన్నీ జుట్టు అయితే గుండు చేయించడానికి అనేసి వచ్చేసాము. చేయించాలి అంటే మాకు తెలీదు. వాళ్ళైతే ఒడియాలో మాట్లాడుకుంటున్నారు, మా బావగారును మా ఆయన. మాకైతే ఒడియా అంతగా రాదు, వస్తుంది కొంచెం కొంచెం, అంత పూర్తిగా అయితే రాదు. అందుకే మేమైతే తెలుగులోనే మాట్లాడతాము, మా అక్క మేమందరం, మా ఇంట్లో వాళ్ళందరూ మేము తెలుగులోనే మాట్లాడతాం. మళ్ళీ మా బావగారు ఎక్కడికి వెళ్తున్నారు, దగ్గరికి వెళ్ళి బాగా నీట్గా వస్తున్నది. మా భర్త అయితే ఒక పూజ చేస్తుంది. చిన్న పాప అయితే సైలెంట్గానే ఉన్నది. చూడండి, తనకి గుండె అయితే గీస్తున్నాను. నేను బాగా బిజెక్ చేయిస్తుంది అనేసి అనుకుంటున్నాను, కానీ సైలెంట్గా ఉన్నది పాప. ఎంతసేపు జుత్తి ఎవను ఎవను అనేసి అంటుంటుంది, ఇప్పుడు సైలెంట్గా ఇచ్చేస్తుంది. చూడండి ఎంత గుడ్ గర్ల్. ఒకసారి అటు వస్తానేటి. ఏది గీతమ్మా, ఏది ఎంతసేపు జుత్తు ఇవ్వను ఇవ్వను అన్నావు. గుడ్ గర్ల్ కదా. ఏంటమ్మా చేసి నీకు గీతకమ్మా? అది నవ్వు స్మైల్ చూడండి. ప్రతిదానికి నవ్వేదానికి. పాపకైతే గుండు గీయించేసామండి. ఇక్కడ స్నానం సదుపాయం, వాటర్ సదుపాయం అన్నీ ఉన్నాయి, రెడీ చేసాం పాపకి. ఇప్పుడైతే మేము కొండపైకి వెళ్ళాలనుకుంటున్నాము అమ్మవారి దర్శనం చేయడానికి. బస్సులో వెళ్తామండి. నా దగ్గర ఎట్లేదు, మీ దగ్గర మీ పెద్దమ్మ దగ్గర లాగి వెనక నుంచి వస్తున్నాయి. అనిపిస్తున్నాయి కదండి మెట్లు. ఆ మెట్ల నుంచి పైకి వెళ్ళాలి. అంటే కౌంటర్ దగ్గర ఏమో టికెట్లు ఇస్తారు, పర్ పర్సన్కి ఏమో 40 రూపాయలు తీసుకుంటారండి. అక్కడ కనిపిస్తున్న ఆ బస్సు నుంచి పైకి ప్రయాణం చేస్తాం మనం ఇప్పుడు. ఇప్పుడు మన బస్సు అయితే స్టార్ట్ అయ్యిందండి పైకి వెళ్ళడానికి. పైనుంచి కిందకి చూస్తే చాలా ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఆ నది పేరేంటంటే డుస్కులియా నది అంటారండి. చూడండి కిందకి చూస్తే అంటే ఇల్లులు, ప్రకృతి, చెట్లు, పొలాలు అన్నీ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయండి. చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి ప్రకృతి ఎంజాయ్ చేసుకుంటూ అలా చూస్తూ అలా కొండపైకి కోవిల దగ్గరికి అయితే మేము చేరుకున్నామండి. కింద రూముల్లో
బాగుంది. దిयो दियो 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 పేరే ଖାସ ଆମ ବି ହେଇଛି ଲୁଣ ମରିଚ ତ ପଡୁଛି ଆଉ ଗୋଟେ 15 ଷ୍ଟାର୍ଟ ଅଛି କି ఒక బొమ్మ అక్క దీనికి ఇది రాయాలక్క చందనం प्रसाद कृष्ण प्रसाद नाम देश्य सावित्री नाम देश्य ज्योतिका नाम देश्य ज्योतिका रानी गीतिका रानी लेग కోవిల్కి ఎదురుగా ఉన్న మండపంలోన కొబ్బరికాయ చెల్లించాము, దీపం పెట్టాము. ఇప్పుడు దేవుడి దర్శనం చేయడానికి అయితే వెళ్తున్నాము. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అదే మెట్ల తోవ. పైకి నడుచుకుంటూ రావాలనుకున్న వాళ్ళైతే ఆ త్రోవ నుంచి పైకి రావచ్చు. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. అదే మెట్ల తోవ. నడిపించు వేడుకున్నాయండి. అమ్మవారి దర్శనానికి వచ్చిన దగ్గర ప్రసాదాలు ఉన్నాయండి. లోపల ప్రసాదాలు ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళైతే ప్రసాదాలు కొనుక్కోవచ్చు. బాయ్ బాయ్ అక్కడ కెమెరా అలౌ లేదండి, అందుకే అక్కడ కనిపిస్తున్న టీవీ స్క్రీన్లో అమ్మవారు చూపిస్తున్నాం. ఒకసారి చూసి దర్శనం చేసుకోండి. మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. మేమైతే గర్భగుడి లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే మా పాపది ఫస్ట్ టైం జుట్టు తీసాం కదా అనేసి పంతులు గారికి కొంచెం రిక్వెస్ట్ చేసాము. చేస్తేనే గర్భగుడి లోపలికి తీసుకెళ్ళి మాకు దర్శనం అయితే చేయించారు. చాలా బాగా జరిగింది. తినండి, తినండి.
కాల్ స్పీడ్ మనం మాట్లాడుకుని ఉద్దులాడుకుని వస్తాం. ఇక్కడికి వచ్చేవారు భోజనాల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ అన్నప్రసాదం దొరుకుతున్నది. ఒక టికెట్ వచ్చేసి 100 రూపాయలు. భోజనం చేసి ప్రసాదం తినేసి వెళ్ళొచ్చు అనమాట. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేమైతే అన్నప్రసాదం తీసుకోలేదండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, రష్గా ఉన్నదనేసి మరి మేము అన్నప్రసాదం అయితే తీసుకోలేదు. చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేసెస్ చూసి ఎంజాయ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. అక్కడ కొన్ని బొమ్మలు కూడా కొన్నాము ఆ పిల్లలకి. హాయిగా ప్రసాదం తింటాం అనుకున్నాం దా. ఆదివారం అయిపోయింది కదా ఈరోజు. ఏదైనా ఈ లేలే సిస్టమ్ మీద ఉండింటే బాగుంది. ఇప్పటి వరకు చూస్తున్న ప్రేక్షకులకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోతో. నమస్తే. అలాగే బాగా ఫోటో తీసుకున్నాయి.